మన టాలీవుడ్ స్టార్ హీరోలకు పాన్ ఇండియా లెవెల్లో మంచి గుర్తింపు రావడంతో ఈ మధ్య ప్రముఖ క్రికెటర్స్ కూడా మన తెలుగు హీరోల మేనరిజమ్స్ ని అనుసరించడం మొదలుపెట్టారు. ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప మూవీ మేనరిజమ్స్ ని సినీ సెలబ్రిటీస్, క్రికెటర్స్ తో పాటుగా రాజకీయ నాయకులు కూడా అనుసరించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కేవలం అల్లు అర్జున్ ని మాత్రమే కాదు, ఇతర టాలీవుడ్ హీరోల్ని కూడా అనుసరిస్తున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి వారితో మన ఇండియన్ క్రికెటర్స్ ఫొటోస్ తీసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇదిలా ఉండగా రీసెంట్గా దుబాయ్లో జరిగిన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్కి మన టాలీవుడ్ నుంచి ఎంతో మంది ప్రముఖులు స్టేడియంలో హాజరై మ్యాచ్ని వీక్షించిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి, సుకుమార్, నారా లోకేష్, ఊర్వశి రౌటేలా వంటి వారు ఈ మ్యాచ్లో మనకు కనిపించారు. మెగాస్టార్ చిరంజీవితో పలువురు క్రికెట్ సెలబ్రిటీలు సెల్ఫీ కూడా దిగారు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయింది. కానీ నందమూరి బాలకృష్ణ మాత్రం ఈ మ్యాచ్కి వచ్చినట్టు మనకు లైవ్లో ఎక్కడా కనిపించలేదు. కానీ నందమూరి అభిమానులు రీసెంట్గా బాలయ్య బాబుతో విరాట్ కోహ్లీ సెల్ఫీ దిగినట్టు ఒక ఫోటోను అప్లోడ్ చేశారు. ఇది సోషల్ మీడియా అంతటా తెగ వైరల్గా మారింది. నందమూరి అభిమానులు ఈ ఫోటోని షేర్ చేస్తూ ఇది మా బాలయ్య రేంజ్ అంటూ చెప్పుకొచ్చారు. కానీ పరిశీలిస్తే అసలు బాలయ్య బాబు దుబాయ్కి రాలేదు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫోటో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్రియేట్ చేయబడిందని బాలయ్య సన్నిహిత వర్గాలు చెప్పుకొచ్చాయి. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఎందుకంటే ఆ ఫోటోను చూస్తే అచ్చుకుద్దినట్టు ఒరిజినల్ లానే ఉంది. నిజంగా వీళ్ళిద్దరూ కలిసి సెల్ఫీ తీసుకున్నారంటే ఎవరైనా నమ్మాల్సిందే. అంత సహజంగా ఉంది ఆ ఫోటో. ఇది చాలా డేంజర్ అని అంటున్నారు విశ్లేషకులు. సరదాగా క్రియేట్ చేసిన ఫోటో కాబట్టి పర్లేదు, రేపు ఇదే టెక్నాలజీని వాడుకొని దుండగులు ఘోరమైన చర్యలు చేసే పరిస్థితి ఏంటి అంటూ సోషల్ మీడియాలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెరుగుతున్న టెక్నాలజీ ఉపయోగపడేలా ఉండాలి, కానీ నాశనం చేసేలా ఉండకూడదు. రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా ఏది నిజం, ఏది అబద్ధం అని తెలుసుకోవడం చాలా కష్టతరమైందిగా మారొచ్చు. ప్రభుత్వాలకి ఇది పెద్ద ఒక సవాల్గా మారే అవకాశాలు ఉన్నాయి.